वेलकम टू नेपाल 7 days अनलिमिटेड डाटा ఎంత అంట సిమ్ కి कतियो सिम डाटा वाला ले 300 डाटा ना ले 200 डाटा తీసుకుంటే 300 నార్మల్ సిమ్ అయితే 100 అంట వితౌట్ డేటా వితౌట్ డేటా 100 విత్ అన్లిమిటెడ్ డేటా 1 వీక్ అన్లిమిటెడ్ 300 రూపీస్ మార్నింగ్ మోమోస్ టిఫిన్ రాజు ఇడ్లీ పూరి సాంబార్ దొరకవారా కృష్ణానగర్ నుంచి ఇంకో బస్ ఎక్కినాం బట్వాల్ పోతుంది ఎన్ని గంటల జర్నీరా 2 hours 3 hours జర్నీ ఉంటుంది 3 hours తర్వాత అక్కడ నుంచి ఒకారా మళ్ళీ 8 hours అంటే ఈ రోజు కూడా మొత్తం జర్నీ మొత్తం సైకిల్లో ఉన్నాయి ఎందుకు తెలుసా ఇక్కడ వెహికల్స్ ఎక్స్పెన్సివ్ అంట సో మనం ఒక 8 సంవత్సరాలు ఒక 30 సంవత్సరాలు బ్యాక్ పోతే ఎట్లుంటుంది అట్లా ఉంది ఇక్కడ సైక్లింగ్ అమ్మాయిలు అబ్బాయిలు కాలేజ్కి పోయేటోళ్ళు మ్యాక్సిమం సైక్లింగే బైక్లు చాలా తక్కువ కార్లు అయితే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అంట రోడ్లు పెద్దగా ఉన్నాయి కానీ కార్లు కనపడట్లేదు అసలు చూడండి కొత్తలు ఉన్నాయి రోడ్డు ఎంత మంచిగా ఉంది సూపర్ ఉంది రోడ్డు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇగో రోడ్డుకి ఇటు అటు ఒక ఎంత గట్టిగానే ప్లేస్ వదిలేసి కన్స్ట్రక్షన్ చేసి ఇల్లులు ఒకవేళ ఫ్యూచర్లో రోడ్ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా అయిపోద్ది ఇది ఒకటి నాకు మస్తు నచ్చింది చూడండి మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి రోడ్డుకి నాకు తెలిసి ఇంకొక త్రిబుల్ లైన్ రోడ్ కూడా వచ్చేస్తుంది అటు ఇటు అట్లా వదిలేసి కట్టేసి ఇల్లులు సూపర్ ఉంది ఇక్కడ వచ్చేసినాం బట్వాల్ సిటీ వచ్చేసినాం ఇది ముందుకు పోతే బస్ స్టాండ్ ఉంటుంది రైట్ సైడ్లో అక్కడ దింపేస్తారు కృష్ణానగర్ టు బట్వాల్ తీసుకొచ్చింది బస్సు బట్వా బస్ స్టాండ్లో ఉన్నాము మనోడు వాయిస్తున్నాడు దొంగ చూపులు చూస్తున్నాడు తేడా కొడుతుంది ఫోన్ జేబులో పెట్టుకుందాం బస్సే ధన్యవాద్ రాజు వాయిస్తున్నా నీకోసమే సో కృష్ణానగర్ టు బట్వాల్ చూసారు కదా బట్వాల్ బస్ ఎక్కినాం బట్వాల్ టు పోఖరా మొత్తం ఇది ఏంటంటే ఘాట్ రోడ్ అన్నట్టు మొత్తం కార్స్ ఉంటాయి రోడ్స్ మొత్తం ఘాట్ రోడ్ చుక్కలు కనిపించినాయి బస్సు నడుపుతుంటే ఇట్లా ఉన్నాయి డేంజర్ ఉన్నాయి రోడ్లు సో దీని గురించి నాకంటే రాజు మంచిగా చెప్తాడు రాజుకి ఇస్తున్నా రాజు చెప్పు రాజు సో మనకి యాక్చువల్గా బుటోల్ నుంచి పోఖరా వెళ్ళాలంటే 2 ways ఉంటుంది అనమాట సో ఒకటేమో ఇప్పుడు మనం వెళ్తున్న ఏదైతే రోడ్ ఉందో ఘాట్ రోడ్ అది బూటోల్ టు పోఖరా వయా సెంజా వాలింగ్ అంటారు అనమాట సెంజా అనేది ఒక డిస్టిక్ వాలింగ్ అనేది ఒక డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ లైక్ ఏమంటారు సంజయ్కి పెద్ద డిస్టిక్ లెక్క జిల్లా లెక్క అనమాట అది సో ఇది అరౌండ్ మనకి ఒక 180 kilometers పడుతుంది బట్ కంప్లీట్లీ ఘాట్ రోడ్ మనకి ట్రావెల్ టైం వచ్చేసి 6 hours వచ్చేసాం మేమైతే సో బస్సు ఎక్కడ టీ బ్రేక్ కానీ కాఫీ బ్రేక్ ఏమీ ఆపలేదు మాకు ఘాట్ మీద సో అరౌండ్ 2 o'clock స్టార్ట్ అయింది మా సినిమాను సో 2 o'clock స్టార్ట్ అయితే మేము అరౌండ్ 7:30కి పోఖరా వచ్చేసినాం సో ఇదైతే కంప్లీట్ ఘాట్ రోడ్డు మొత్తం తిరుగుడే ఉంటుంది అన్నమాట పైకి కిందకి సో ఇంకోటి మనకి వచ్చిన రోడ్ అయితే ఏముందో బుటోల్ నుంచి పోఖరా వయా నారాయణ్ ఘాట్ సో ఆ రోడ్ ఏమంటే అది దాని డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ మనకి 250 kilometers పడుతుంది బట్ అది చాలా ఏమంటారు పెద్ద రోడ్ అనమాట పెద్ద హైవే బట్ అది కన్స్ట్రక్షన్లో ఉంది అది ఎప్పుడూ కావాలి బట్ తెలుసు కదా నేపాల్లో ల్యాండ్ సైడ్స్ వాటర్ ఇవి అవుతుంటుంది కాబట్టి ఆ హైవే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో అటు నుంచి వెళ్ళొచ్చు బట్ మనకి ఏమైందంటే టైం లేదు సో 2 o'clockకి మనం బుట్వాల్లో ఉన్నాము తొందరగా రీచ్చాలి కాబట్టి మనము సంజయ్ వాలింగ్ రూట్ నుంచి వచ్చాము సో నారాయణ్ ఘాట్ నుంచి మనకి అరౌండ్ 250 kilometers పడుద్ది 12 hours ప్లస్ 250 kilometers ఉంటుంది అనమాట వయా నారాయణ్ ఘాట్ పోతే
బట్ మనం ఏం చేసామంటే సంజయ్ వాళ్ళ నుంచి వచ్చాము కాబట్టి ఇది ఓన్లీ మనకి అరౌండ్ 180 కిలోమీటర్స్ పడింది. సో ట్రావెల్ టైం కూడా తగ్గింది. పెద్ద మౌంటైన్ స్లైడ్ అయితే. సో ఫ్రెండ్స్ పోఖరా సిటీ వచ్చేసినాం. మన ట్యాక్సీ అంకుల్ కూడా వచ్చిండు. ఏడుకొస్తాం రాజు, మీ మిస్సెస్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికా? ఇప్పుడు బాగుంది బస్ పర్ వస్తున్నాం మనం. అయితే మిస్సెస్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంట. ఇగో సామాన్ కారు పడతలేదు అనిపిస్తురారా, కార్ చిన్నది సామాన్ ఎక్కువైపోయినాయి. ఏ కార్ బుక్ చేసినా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఒక్కసారి సామాన్ ఇంట్లో పడేస్తామంటే ఫుల్ ఫ్రీడమ్.